కృష్ణా జిల్లా అవనిగడ్డలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఆంజనేయ స్వామి గుడి కృష్ణా ఎడమ కాలువలో ఒక్కసారిగా కూలిపోయింది. కృష్ణానది ఎడమ కాలువపై SUW సంస్థ రిపేరు పనులు చేస్తుండగా ఆ ఒత్తిడికి గుడి కూలిపోయింది. దీంతో స్థానిక గ్రామ ప్రజలు SUW సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొద్ది రోజుల్లో హనుమాన్ జయంతి ఉండగా గుడి కూలిపోవడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పనితీరు అనంతరం రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగి రాస్తారోకోకు దిగారు. అక్కడ కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అభయహస్తాన్ని అందించే ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహం ఈరోజు నిజంగా మందిరం అంతా పడిపోవటం, ఈ హిందువుల యొక్క ముందు ఆధ్యాత్మిక పరుల యొక్క భావోద్వేగానికి లోనయ్యి కంటతడి పెట్టిన వాళ్ళు లేరు వాళ్ళ అవనగడ్డలో. ఎందుకంటే ఇది ఒక ఆంజనేయ స్వామి దేవాలయం. ఇవాళ మంగళవారం, రాబోయేది ఒక 10 రోజుల్లో హనుమత్ జయంతి వస్తుంది. వైభవంగా ఉత్సవాలు చేసుకుందాం అనుకున్న వాళ్ళకి కేవలం ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ దేవాలయం వాళ్ళ దుస్థితి రావడం కారణం. మరి ఇది ఇరిగేషన్ అధికారులు ఎన్నో కట్టడాలు కడుతూ ఉంటారు. వాటి పరిసరాల్లో ఉన్నటువంటి కట్టడాలకి భంగం కలగకుండా కనీస జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. అది ఆలయమే కావచ్చు, చర్చే కావచ్చు, మసీదే కావచ్చు. ముఖ్యంగా ఈ మతపరమైన ఆలయాల విషయాల్లో అత్యంత జాగరూకులై ఉండాలి. ఇది వాళ్ళ ఆంజనేయ స్వామి విగ్రహం మొత్తం మందిరం విగ్రహంతో సహా కుప్పకూలిపోవడం దేవాలయం మొత్తం. ఆ రామ భక్తుల యొక్క స్ఫూర్తి ప్రదాత ఆంజనేయుడు, హిందువులకి ఒక ఆరాధ్య దైవం ఆంజనేయ స్వామి, శక్తి బల సంపన్నుడు అనమాట. అటువంటి బలం అంతా పడిపోయిన విధంగా ఇవాళ అవనగడ్డ ప్రజలంతా భావిస్తున్నారు. ఆంజనేయ స్వామి విశేషమైన మాసం వైశాఖ మాసంలోనే ఈ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కాంట్రాక్టర్ కడతాడు, ప్రభుత్వం కడుతుందో లేకపోతే మంత్రులు కడతారో ఎవరైనా కానివ్వండి,